హాయ్ అండి. ఈ ఎండాకాలంలో మామిడికాయ తోట మీకు ఒక మంచి రెసిపీని చూపిస్తానండి. మామిడికాయ తురుముతోని మునక్కాయ పచ్చడి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇవాళ మన ఛానల్లో మీకు నేను ఆ వీడియోనే చూపిస్తాను. ఇది వేడివేడి అన్నంలో ఒక చెంచా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కలుపుకొని తింటే స్వర్గంలా ఉంటుందండి రుచి. అలాగే ఇడ్లీ దోశ లాంటి టిఫిన్స్లో కూడా దీన్ని చక్కగా నంచుకొని ఎంజాయ్ చేయొచ్చు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇవాళ మీకు నేను ఈ రెసిపీని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి. వీడియో ఎండ్ అయ్యేసరికి ఒక మంచి రెసిపీ వచ్చిందన్న ఫీలింగ్ మీకు వస్తుంది. మీ ఇంట్లో చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లొట్టలు వేసుకొని ఈ మామిడికాయ మునక్కాయ పచ్చడిని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో మొదలు పెట్టేద్దాం. ఒక చిన్న కడాయి తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. అది లైట్గా హీట్ అయిన తర్వాత 50 గ్రాములు మెంతులు వేసుకుందామండి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఈ మెంతులు లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి ఓవర్ ఫ్రై చేసేకండి, కంటిన్యూస్గా కలుపుతూనే ఫ్రై చేసుకోండి. అలాగే అందులో ఒక 75 గ్రామ్స్ ఆవాలు కూడా వేసేసుకుందామండి. ఈ ఆవాలు కూడా అదే లో ఫ్లేమ్లో మరొక్క నిమిషం సేపు ఫ్రై చేసుకుంటే ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి చక్కగా ఫ్రై అవుతాయండి. ఈ మెంతులు ఆవాలు ఫ్రై చేస్తున్నప్పుడు వచ్చే వాసన చాలా బాగుంటుంది. అదండి, ఇప్పుడు మీరు చూసే విధంగా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసి చల్లారిన తరువాత ఒక మిక్సర్ జార్లో వేసేసుకొని ఫైన్ పౌడర్ చేసేసుకుందామండి. అస్సలు బరగ్గా ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 5 నుంచి 6 స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. అందులో మీరు చూస్తున్న విధంగా ఇలా 2.5 ఇంచెస్ సైజులో కోసుకున్న మునక్కాయలు వేసేసుకుందాం. మేమైతే 2 మునక్కాయలు పూర్తిగా తీసుకొని వాటిని ఇలా కట్ చేసి వేసుకున్నామండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మరీ ఓవర్ ఫ్రై చేసుకోకండి, మునక్కాయలో ఉన్న మాయిశ్చర్ పోతుంది. జస్ట్ అది లైట్గా మగ్గడానికి మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారా, టెక్స్చర్ కానీ కలర్ కానీ ఇలా వస్తే అది కరెక్ట్గా ఫ్రై అయినట్టు. ఇప్పుడు మనం అది అన్నంలో కలుపుకొని తిన్నా సరే లోపల మాయిశ్చర్ పోకుండా చాలా కమ్మగా ఎంతో టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోండి, అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 50 గ్రాముల ఆవాలు వేసేసుకుందాం. అలాగే ఒక 3 నుంచి 4 ఎండుమిరపకాయలు, అలాగే ఒక 2 పంచుల ఇంగువ కూడా వేసేసుకుందాం. అలాగే ఓ గుప్పెడు కరివేపాకులు కూడా వేసేసుకొని ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందామండి. ఇంగువ చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో ఇంగువనైతే అస్సలు స్కిప్ చేయొద్దు. ఇలా ఇవన్నీ ఒక్క నిమిషం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీకు నేను చూపిస్తున్న మామిడికాయ ఉంది కదండి, ఇదే సైజ్ మామిడికాయని తీసుకున్నామండి. దానికి పైన తొక్క లోపల టెంకాయ తీసేసి మీరు చూసే విధంగా ఇలా తురుముకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం తురుముకున్న ఈ మామిడికాయని మొత్తం వేసేసుకుందాం. మాకైతే ఎగ్జాక్ట్గా ఒక చిన్న కప్పు మామిడికాయ తురుము వచ్చిందండి. అది మొత్తం వేసేసుకొని మంటని వెంటనే లో ఫ్లేమ్ చేసేసి కంటిన్యూస్గా కలుపుతూ దాన్ని ఫ్రై చేసుకోవాలండి. మనకి మామిడికాయలో ఉన్న పచ్చిదనం పోయి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. మరీ ఓవర్ ఫ్రై అయితే చేసేసుకోకండి. ఇప్పుడు మీరు చూసే విధంగా అది ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో 1 స్పూన్ పసుపు, అలాగే 100 గ్రాముల ఉప్పు వేసుకుందామండి. ఇందాక మనం మెంతిపిండి చేసుకున్నాం కదా, దాన్ని కూడా మొత్తం వేసేసుకుందామండి. మీకు మెజర్మెంట్లో చెప్పాలంటే ఇది అప్రాక్సిమేట్గా 100 గ్రాములు ఉంటుంది. అలాగే కారం 200 గ్రాముల కారం కూడా వేసేసుకుందామండి. కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే మరొక 25 నుంచి 30 గ్రాముల కారం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ కారం వేసేసుకున్నా ఇందులో ఉన్న కమ్మదనం పోతుంది, ఆ ఫ్లేవర్ అనేది మిస్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా అదే లో ఫ్లేమ్లో ఇలా చక్కగా కలిసే విధంగా కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇది కలుపుతున్నప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ నాకు చాలా నచ్చుతుంది. చూసారా ఎంత చక్కగా కలిసిందో. అదంతా ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందాకలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని వేసేసుకుందాం. ఇలా మునక్కాయ ముక్కలు వేసిన తర్వాత కలపడం చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. మునక్కాయలు చాలా సాఫ్ట్ అయిపోయి ఉంటాయి కాబట్టి మనం ఏ మాత్రం ప్రెషర్ పెట్టినా సరే అవి ఖచ్చితంగా విరిగిపోతాయండి. సో అలా విరిగిపోకుండా చాలా జెంటిల్గా కలుపుకోండి. ఇప్పుడు పైన ఒక కప్పు నిండుగా పల్లి నూనె వేసేసుకుందామండి. ఇక్కడ మనం పచ్చి నూనె వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా నూనె వేసిన తర్వాత మరొక్కసారి ఆ నూనె అంతా ఈ పచ్చడికి పట్టే విధంగా చక్కగా కలిపేసుకుంటే సరిపోతుంది. చూసారా,
ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు మనకి కొంచెం నూనె గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఒక రాత్రి అయ్యేసరికి నూనెంతా పైకొచ్చేస్తుందండి. ఈ పచ్చడి బయట అయితే 10 రోజులు, ఫ్రిడ్జ్లో అయితే కనీసం నెల రోజులైనా సరే పాడవకుండా అదే ఫ్రెష్నెస్, కమ్మదనంతో ఉంటుందండి. ఆ కలర్ కానీ టెక్స్చర్ కానీ చూసారా ఎంత బాగుందో. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదండి. నిజమేనండి, ఇది కలుపుకొని తింటే రుచి కూడా అదే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకు నమ్మకం లేకపోతే ఒక్కసారి పచ్చడిని ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీరు మళ్ళీ ఈ వీడియో ఓపెన్ చేసి పచ్చడి చాలా బాగుందన్న కామెంట్ తప్పకుండా చేస్తారు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ ఎండాకాలం అయ్యే వరకు మేము ఓన్లీ మామిడికాయ రెసిపీసే చూపిస్తాం. సో మీకు ఏదైనా రెసిపీ చూడాలనుకుంటే కామెంట్ చేయండి. ఆ వీడియో కూడా మీకు మేము ఖచ్చితంగా చేసి చూపిస్తాం. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. సెలవు.